హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యశ్వంత్ ఉంగల. ఈరోజు మనం సుజుకి యాక్సిస్ 125 BS6 2024 మోడల్ ఇక మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. చూడాలి 45 నుంచి 50 అయితే మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాను నేను. ఈ బైక్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చి 5 లీటర్స్ ఉంటుంది టోటల్. ఇంకా ఇంజిన్ పవర్ చూసుకుంటే 8.5 Nm హార్స్ పవర్, ఇంకా 10 mm టార్క్ ఉంటుంది. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి మనకి LCD డిస్ప్లే అయితే ఉండదు, మొత్తం ఫుల్లీ అనలాగ్ డిస్ప్లే అయితే వస్తుంది. చలో ఇక మైలేజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. బైక్ మీద స్టార్ట్ అయిపోయాం మనం. ఇప్పుడు ఇందులో ఉన్న పెట్రోల్ అంతవరకు కంప్లీట్ చేసి నెక్స్ట్ ట్రిప్ 0 చేద్దాం. ఇందులో కొంచెం ఉంది, మొత్తం అయిపోగానే అయితే మన బాటిల్లో ఉన్న 1 లీటర్ ఇందులో పోసేద్దాం. నాట్ బ్యాడ్, స్కూటీ కూడా 90 అయితే టచ్ అవుతుంది ఈజీగా. ఈ బైక్ అయితే ఇంకా ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయింది, సెకండ్ సర్వీస్ కంప్లీట్ అవ్వలేదు. రీడింగ్ అయితే అయిపోయింది, 3000 ఇవ్వాలి సెకండ్ సర్వీసు. కాకపోతే మేము కేవలం లేట్ చేస్తున్నాను, ఇస్తాను ఇంకో 2 డేస్లో ఇచ్చేస్తే. మెల్లమెల్లగా మనకి థ్రోటల్ రెస్పాన్స్ అయితే డౌన్ అయిపోతుంది, ఇక అయిపోవచ్చింది అనమాట పెట్రోల్. కంప్లీట్గా అయిపోయింది ఫ్యూయల్ అనేది. చూసారు కదా, స్టార్ట్ కూడా అవ్వట్లేదు. ఇక మనం 1 లీటర్ పెట్రోల్ అనేది తీసి బైక్లో పోసేద్దాం. ఎక్స్ట్రా పెట్రోల్ అయితే తెచ్చుకున్నాం మనం. మళ్ళీ వెళ్ళేటప్పుడు మనకు మరి ఈ మైలేజ్ టెస్ట్ అయిపోగానే పోసుకుని మళ్ళీ వెళ్ళాలి కదా బ్యాగ్కి, అందుకే ఎక్స్ట్రా పెట్రోల్ కూడా క్యారీ చేస్తాను. స్టార్ట్ అయిపోవడం 0 చేసేసి స్టార్ట్ చేద్దాం. 0 చేద్దాం. టోటల్ తిరిగిన వచ్చి బైక్ 3300 కిలోమీటర్స్ తిరిగింది. 250 0 చేద్దాం. 0 టోటల్ ఇప్పుడు 7 కిలోమీటర్స్ అయితే వచ్చాం గైస్. ఇంకా ఇది నేషనల్ హైవే 21, ఇది మచిలీపట్నం వెళ్ళేది. ట్వంటీ కిలోమీటర్స్ అయితే వచ్చాం అప్పుడు. నేను ఒక 75 నుంచి 80 అట్లా వెళ్తున్నా స్పీడ్ అనేది. ఇటు రైట్ సైడ్కి వెళ్తే మచిలీపట్నం వెళ్ళిపోతాం. ట్వంటీ 3 అయితే వచ్చాం అప్పటికి. ఒక 30 కిలోమీటర్స్ రాగానే అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతాం బ్యాక్కి.
మనం ఇటు రోడ్డు స్ట్రైట్ అనేది వెళ్ళిపోతే అమలాపురం అటు వెళ్ళిపోవచ్చు, భువనేశ్వర్. నెక్స్ట్ యూ గైస్ కెన్ ఎక్స్పెక్ట్ ఏ యానాం రైడ్. నేను ఎప్పుడో స్కూల్లో ఒక 6th or 7th ఉన్నప్పుడు అయితే వెళ్ళాను యానాంకి. అది స్కూల్ ట్రిప్ తీసుకెళ్ళారు స్కూల్ వాళ్ళే. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం బైక్ ట్రిప్ అయితే చేద్దాం, ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఏమన్నా అయితే వెళ్దాం. $45 అయితే కంప్లీట్ అవ్వచ్చింది. 50 వచ్చేస్తే చాలు అసలు మైలేజ్ నాకు. మనమైతే ఎక్కువ 70-80లో వెళ్ళాం. ఎక్కువ స్పీడ్ తక్కువలో వెళ్ళుంటే ఇంకా ఎక్కువ వచ్చేది మైలేజ్. 60లో అట్లా వెళ్ళుంటే 70-80 వెళ్ళాం కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక స్లో వెళ్తే ఇంకో 5 kilometers ఎక్స్ట్రా వచ్చేది. జరిపిస్తుంది వెళ్తుంది గైస్. $46 కంప్లీట్ అయింది. 50 వస్తే చాలు, ఇంకొక 4 kilometers అలా చాలు. more 3 kilometers. వెళ్ళట్లేదు స్పీడ్గా, 50 కూడా క్రాస్ అవ్వట్లేదు. ఇక అయిపోయింది కదా, మ్యాక్సిమం వెళ్ళట్లేదు. టోటల్ రెస్పాన్స్ కూడా లేదు. మీరు చూసినట్లయితే బ్రేక్ కూడా టచ్ చేయలేదు నేను. మళ్ళీ ఇంకోసారి అయితే స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా 48.1 kilometers వచ్చింది. 48 అనుకోండి. స్టార్ట్ అవ్వట్లేదు. ఇక బైక్ని అయితే ఎక్కువ స్ట్రెయిన్ చేయాలనుకోవట్లేదు నేను. ఇక 48 అయితే వచ్చింది మైలేజ్ ఫైనల్గా మనకి. 55 నుంచి 85 వరకు వచ్చాం మొత్తం. కొంతమంది ఏంటంటే 40-50లో కూడా వెళ్తారు, వాళ్ళకైతే ఇంకెక్కువ రావచ్చు మైలేజ్. 55 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. నాకు 80లో వెళ్తేనే 48 వచ్చింది. మీరు ఇంకా 50, 60, 40లో వెళ్తే ఇక 55, 57 దాకా రావచ్చు. చలుగా ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తాను వీడియో. ఇక మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితేనేమో లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ తుంగల యూట్యూబ్ ఛానల్.